యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ఎంత చక్కగా నా భార్య ఉంది, లోకాన్ని భయపెట్టేదిగా, లోకాన్ని శాసించేదిగా, లోకాన్ని కుతలం చేస్తున్న సాతానుని తరముగొట్టేదిగా, దురాత్మల సమూహాల్ని పాతాళంలోకి త్రొక్కివేసేదిగా నా సంఘమని చెప్పబడిన భార్య సిద్ధపడ్డది. దేవుడు ఆ రీతిగా సంబరపడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు అంత కోరుకుంటున్నాడు అని అడిగితే, వింటున్న దైవ జనాంగమా, ఆయన కోరుకోవటానికి గల కారణం, ఆయన కూడా చాలా అందగాడు. ఆయనను గూర్చి ప్రకటన 1:13 అంటాడు. ఏమంటారో తెలుసా? ఆయన పొడువు నిలువుటంగిని ధరించుకొని బంగారు మైమరువును దట్టిగా కట్టుకున్నాడు ఆయన అని చెప్తా. తర్వాత ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని చెప్పారు. ఆయన పాదములు పుటము వేయబడిన స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవి అని చెప్పాడు. అంత అందగాడైన యేసు ప్రభుల వారు ఈ సంఘంలో ఆ సమానమైన అందం కనిపించకపోతే ఆయన పెళ్లి చేసుకోనడు. ఆయన భీకరుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రభావం కలిగిన వాడు. వాక్యం సెలవిస్తాడు, ఆయన తొడ మీద రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని, ఆ వైద్యులకు పరమవైద్యుడనే పేరు రాయబడి ఉన్నది. ఆయనకు సమానముగా సంఘము అధికారము కలిగినదిగా ఉండాలి. వింటున్న దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు ఒక సేవకుడు ఎంత గొప్ప బాధ్యత తీసుకొని సంఘమును ఆ రీతిగా తయారు చేయాలి. సంఘమును ఆ రీతిగా తయారు చేసి యేసు ప్రభుల వారి ఎదుట నిలబడాలి. అప్పుడు పౌలు అంటున్నాడు, మీరే కదా దేవుని ఎదుట నాకు అతిశయ కిరీటం అని చెప్పాడు. సంఘాన్ని సేవకుడు ఆ రీతిగా తయారు చేయాలి. ఈరోజు